రాష్ట్రంలో మొంతా తుపాను ప్రభావం ఉన్న 12 జిల్లాల్లో రేపు ఉదయం నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 14,145 రేషన్ దుకాణాల ద్వారా 7 లక్షల మందికి సరుకులు అందిస్తామని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా 626 పెట్రోల్ బంకుల్లో 35,450 లీటర్లు అందుబాటులో ఉంచామన్నారు. రైతుల కోసం రైతు సేవా కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు, కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము ఈరోజు చేర్చేసాం. మొబైల్ టవర్స్, ప్రత్యేకంగా ఎక్కడైతే కరెంటు పవర్ షార్టేజ్ ఉంటుందో అక్కడ జనరేటర్స్కి డీజిల్ కూడా మా శాఖ నుంచే మేము అందుబాటులో తీసుకొచ్చే విధంగా జిల్లా కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లకి ఆల్రెడీ ఈ సమాచారం అందించడం జరిగింది. వీటితో పాటు రైతులకి దాదాపు 30,000 టార్పాలిన్లు అందుబాటులో తీసుకొచ్చాం.